సొంత ఇంటి కల ప్రతి మానవుడికి సొంత గృహంలో నివసించాలి అనేది ఒక కళ. ఈ కళను నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడతారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి కళలు ఎప్పుడు కనద్దు, ఇలా కళలు అమ్ముకునే వాళ్ళ వలల్లో పడి మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు, వాడెవడో కన్న కళకి మీరు బలవ్వద్దు అని చెప్తా. ఎందుకో కూడా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తా. నన్ను నమ్మి మా నాన్నగారు ఎప్పుడూ నాకు 5 లక్షల రూపాయలు ఇవ్వాల. మా బామ్మరిదిని ఏదో అవసరం వచ్చి 2 లక్షలు చూడు అంటే, మన దగ్గర ఎక్కడ ఉంటాయి బావా అని అంటాడు. అలాంటిది బ్యాంకు వాళ్ళు నన్ను నమ్మి ₹1,00,00,000, ₹1,50,00,000 ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏం తాకట్టు పెట్టుకుంటున్నారు? స్థలాన్నో ఇంటినో తాకట్టు పెట్టుకోవట్లా, జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి, 25 సంవత్సరాలకి జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది మనకి? 4 సంవత్సరాలు గడిస్తేనే కానీ అర్థం అవ్వదు. ఈ 4 సంవత్సరాల తర్వాత ప్రతి నెల ఆ డబ్బు వాళ్ళకి తిరిగి చెల్లించడం కోసం, అంటే ఈఎంఐ కట్టడం కోసం అడ్డమైన వాళ్ళందరితో మాటలు పడాలి, మేనేజర్ దగ్గర చేతులు కట్టుకోవాలి, అడ్డమైన అవమానాలు భరించాలి, అష్ట కష్టాలు అనుభవించాలి. తిన్నది అరగదు, నిద్రపోతే నిద్ర రాదు. ప్రతి నెల ఆ డబ్బు వాళ్ళకి చెల్లించాలి. ఇలా ఎంతకాలం? జీవితాంతం. మనం బ్రతికేదే గట్టిగా 60 70, అందులో 40 ఏళ్ళు వాళ్ళకి తాకట్టు పెడుతున్నాం అంటే అర్థం చేసుకోవాలి ఇది ఎంత పెద్ద ప్రమాదమో అర్థం చేసుకోవాలి. లేదండి మీరు అలాగే చెప్తారు, మీరు సొంత ఇంట్లో కూర్చుని ఈ కబుర్లని చెప్తారు, మేము సొంత ఇల్లు కొనుక్కోద్దా అంటే మీరు కూడా ఇలాంటి కలలు కనండి. కానీ ఇవ్వవలసిన వాడు బ్యాంకు వాడో ఇంకొకడో దయాభిక్షం కాదు, పరమేశ్వరుడు అనుగ్రహంతో పొందాలి గృహం అనేది. ఇచ్చేది పరమేశ్వరుడు, ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. అప్పుడు మనం చక్కగా ప్రసాదంలా స్వీకరించాలి. ముందే తొందరపడి, ముందే కంగారు పడిపోతే మన జీవితాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేసుకున్నట్టే. ఇది బాగా అర్థం చేసుకుని సొంత ఇంటి కలలు కనండి.